అసలు లింగము అంటే అర్థం ఏమిటంటే చిహ్నము, గుర్తు అని ఇందాకే మనం అనుకున్నాం కదా. అయితే లీయతే గమ్యతే ఇది లింగః అని చెప్పి ఈ మహాశివ పురాణంలోనిది వాక్యం ఇది. ఇక గ అంటే వెళ్ళటము అని అర్థము, లీ అంటే లీనమవ్వటము అని అర్థము. అందుకని లింగాన్ని ఎవరైతే గనక అభిషేకిస్తారో వాళ్ళకి ముక్తి మోక్షము అనేటటువంటిది లభిస్తుందని చెప్పకనే చెప్తోంది ఈ లింగానికి చేసేటటువంటి అభిషేకం ద్వారా అన్నమాట. సరే, లింగ రూపం దాల్చడానికి కారణాలు ఏమిటయ్యా అంటే మనకి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క కథని చెప్తారు. అదేవిధంగా అనేక కథలు ప్రాచుర్యంలోనే మనందరికీ తెలిసినటువంటిది. భృగు మహర్షి రావటము, వచ్చిన తర్వాత ఆయన ఎవరిని కూడాను పట్టించుకోవట్లేదు. అది బ్రహ్మగారి దగ్గరికి వెళ్తే సరస్వతీదేవి వీణానాదం చేస్తోంది. వీణానాదం చేస్తుంటే ఆయన ఆనందంలో ఉన్నారు, నన్ను పట్టించుకోలేదని చెప్పి, అందుకు గాను నీకు భూలోకంలో గుడులు అనేటటువంటివి ఉండవు అని చెప్పి, అదేవిధంగా విష్ణువుకి తర్వాతనేమో ఈశ్వరుడి దగ్గరికి వెళ్తే ఈశ్వరుడికి కూడాను పార్వతీదేవితో తాండవం చేస్తున్నారట. ఆనందంతో ఉన్నప్పుడు తన ప్రమద గణాలందరితో కలిపి తాండవం చేస్తున్నారట స్వామి. చేస్తున్నప్పుడు చూడలేదట. చూడకపోతే నాయనా నువ్వు కూడా నన్ను చూడలేదా అని చెప్పి, అప్పుడు నీకు భూలోకంలో లింగ రూపంలోనే కార్యక్రమాలు అంటే అభిషేకాది కార్యక్రమాలు కానీ పూజలు కానీ అందుకుంటావు అని చెప్పి భృగు మహర్షి చెప్పాడని చెప్తూ ఉంటారు. అయితే బ్రహ్మగారు విష్ణువు వీరిద్దరూ, ఇది ఒక కథ. ఇంకొక కథ ఏమిటయ్యా అంటే బ్రహ్మ విష్ణువులు ఇద్దరూ కూడాను ఒక రోజున నేను గొప్ప అని ఇద్దరూ కూడా అనుకుంటూ ఉన్నారట. అనుకుంటూ ఉన్నప్పుడు తరుణంలో, సరే అయితే నాయనా ఈశ్వరా నువ్వు వచ్చావా, రాయనాయనా మాల ఎవరు గొప్ప నువ్వు చెప్పయ్యా అని చెప్పి పరమేశ్వరుని బ్రహ్మగారు అడిగారట, విష్ణుమూర్తి అడిగారట. అడిగితే అప్పుడు అందులో నుంచి వచ్చినటువంటి రూపమే స్థాణువుగా లింగ రూపము, అదే అగ్నిలింగం అని చెప్తారు. అదే మనకి అరుణాచలంలో ఉన్నటువంటి అగ్నిలింగం అని పెళ్ళ అంటూ అగ్నిలింగ రూపంలో స్వామి ఉద్భవించారని చెప్తారు. సరే నాయన మీలో ఎవరు గొప్ప అని చెప్పాలంటే మీరు నా ఆది అంత్యాలు కనుక్కోమని చెప్పారట. అప్పుడు బ్రహ్మగారు చెప్పారట, సరే అయితే నేను చెప్పిన హంసవాహనం తీసుకొని ఆకాశం వైపుకు వెళ్ళారట. విష్ణుమూర్తి వరాహ రూపం దాల్చి భూగర్భంలోకి వెళ్ళటం జరిగిందని చెప్తారు. ఎందుకని వరాహ రూపం దాల్చారు అంటే తెలుసుకోవాలంటే కూరలు ఉండాలి కదా అని చెప్పి వరాహ రూపం దాల్చారు. లేకపోతే వరాహ రూపం దాల్చాల్సిన పరిస్థితి ఆయనకు ఎందుకయ్యా అనంటే తెలుసుకోవటం కోసమని ఈ విధంగా వాళ్ళిద్దరూ చూసి వచ్చి నాయన నీ ఆది అంత్యాలని మేము కనుక్కోలేకపోయినాము అని చెప్తారట. ఆ మధ్యలో కనుక్కోవటానికి వీళ్ళిద్దరికీ కూడా బ్రహ్మగారికిను విష్ణువుకి కూడాను ఆ మొగలి పువ్వును అదేవిధంగా కామధేనువు కూడాను వారిద్దరికీ కూడాను సాక్ష్యం చెప్తుందని, ఆ సాక్ష్యం చెప్తున్నప్పుడు అబద్ధపు సాక్ష్యం చెప్పారని చెప్పి, మొగలి పువ్వుకి భూలోకంలో అంటే ముఖ్యంగా ఈశ్వర పూజకి పనికిరాదు అని చెప్పి, అదేవిధంగా గోవు కూడా ఏం చెప్పిందట, గోమాత కూడాను ముఖంతో అవును అని ఇట్లా అని పృష్ఠభాగం తోకతో లేదని ఇట్లా చెప్పింది. అందుకని గోమాతకి కూడాను పృష్ఠభాగానికే మనం పూజ చేస్తాము. ఇలా అనేక కథలు మనకి ప్రాచుర్యంలో ఉన్నాయి. అయితే ఈశ్వరుడు యొక్క లింగ రూపంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి, అదే శివతత్వము. అంటే ఆ శివతత్వాన్ని మనం పట్టుకోవాలి. శివుడి చేతిలో ఏముంటుందండి, త్రిశూలం ఉంటుంది. అదేవిధంగా ఏముంటుంది, ఢమరుకం ఉంటుంది. ఈ త్రిశూలం దేనికి సంకేతం అంటే కాలానికి సంకేతము. అంటే మనకి జరిగిపోయినటువంటి భూతకాలము, ఇప్పుడు జరుగుతున్నటువంటి వర్తమాన కాలము, భవిష్యత్తు కాలము, ఈ 3 కాలాలకి ప్రతీక ఈ త్రిశూలమని చెప్తారు. ఇక డమరుకం దేనికి సంకేతమయ్యా అంటే నాదం అంటే శబ్దానికి సంకేతము. అందులో నుంచే 14 మహేశ్వర సూత్రాలు అందులో నుంచే వచ్చాయని చెప్తారు. అక్కడి నుంచి వచ్చినటువంటిదే శబ్దమే. నాటి నుంచి నేటి వరకు కూడాను అనేక కళలు కానీ దాంట్లో నుంచే రావటం. అదే కాకుండా మొట్టమొదటి వాయిద్యం కూడాను ఈ ఢమరుకం అనే చెప్తారు కదా. అందుకని శివుడి చేతిలో ఉండేటటువంటి త్రిశూలము ఢమరుకము. ఈ త్రిశూలంలో కూడా మనము గమనించినట్లయితే ఈ 3 కాలాలకి ఒకటైతే, ఇంకొకటి సత్వ రజస్తమో గుణాలకి ప్రతీక ఈ త్రిశూలము. అంటే వీటిని నువ్వు ఎప్పుడూ కూడాను అదుపులో పెట్టుకొని ఉంచుకో అని చెప్పి. ఈ త్రిశూలం కూడా చూడండి 3 కోణాలతో ఉంటుంది. ఇటు పక్క చిన్నగా ఉంటుంది, ఇటు పక్క చిన్నగా ఉంటుంది, మధ్యలో ఉండేటటువంటిది కొంచెం పొడవుగా ఉంటుంది. అంటే ఏమిటి, ఇది భూతకాలం.
ఏదైతే అయిపోయిందో గతం గతః అయిపోయింది. ఇప్పుడేం జరుగుతోంది? ఇది వర్తమాన కాలం. దీనిపైన నీ దృష్టి పెట్టు అని చెప్పి నిఠారుగా ఇట్లా ఉంటుంది. దాని తర్వాత ఉండేటటువంటిది ఏమిటయ్యా అంటే అది కూడా చిన్నగా ఉంటుంది చూడండి. అది భవిష్యత్ కాలం. రాబోయే కాలాన్ని గురించి నువ్వు ఆలోచించి ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రస్తుత వర్తమాన కాలం ఏదైతే ఉందో దాన్ని నువ్వు సద్వినియోగం చేసుకో అని చెప్పి చెప్పేటటువంటిదే త్రిశూలంలో ఉన్నటువంటి శివతత్వం. ఇలా మనం ఢమరుకంలో కానీ ఈ త్రిశూలంలో కానీ ఉన్నటువంటి తత్వాన్ని అంటే ఈశ్వర తత్వాన్ని మనం గ్రహించాలి. అదే కాకుండా ఈశ్వరుడికి మనం చేసేటటువంటి పూజలో కూడాను పంచామృతాలను వేస్తాము. ఏమి వేసినా కానీ జారిపోతూ ఉంటుంది, జారిపోతూ ఉంటుంది కదా. అంటే నీ చేతిలో ఏమీ ఉండదురా అని చెప్పటానికి సంకేతం. సమర్పించడమే. మనం మళ్ళా మళ్ళా ఏమైపోతుంది, అక్కడ నిలిచి ఉంటుందా? ఉండదు. ఇలా జారిపోతూ ఉంటుంది. అది శివతత్వం. దాన్ని మనం గ్రహించుకోవాలి. మరి చివరికి అన్ని రకాలైనటువంటి 108 రకాలు చేయండి, ఎన్ని రకాలైనా చేయండి, ఫలాలతో అభిషేకం చేస్తారు. చేసిన తర్వాత విభూతితో కూడా చేస్తారు. ఏమిటి దాన్ని విభూతి ఎందుకు చేస్తున్నారయ్యా? దాన్ని కూడా మనం పట్టుకోవాలి. విభూతిని ఎందుకు చేస్తున్నారంటే ఇవన్నీ కూడా మిథ్యరా నాయన, తర్వాత చిట్ట చివరికి మిగిలేది అదేరా అని చెప్పడానికే ఈ విభూతితో చేసేటటువంటిది. అదే కాదు, ఈ విభూతిలో ఇంకొక ఆంతర్యం కూడా ఉందండి. మనకి ఎటువంటి విభూతి కావాలంటే, అంటే ఎటువంటి ఐశ్వర్యం కావాలంటే అటువంటి ఐశ్వర్యం ఇచ్చేటటువంటి వాడు పరమేశ్వరుడు. అంటే మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు చూడండి, ఒక మాట అంటూ ఉంటారు, ఈశ్వరుని నమ్ముకో ఇల్లు నింపుకో అంటూ ఉంటారు. అంటే ఈశ్వరుడు గనక నువ్వు నమ్ముకున్నట్లయితే మనకి ఎటువంటి విభూతి కావాలంటే అటువంటి విభూతినిచ్చేటటువంటి వాడు పరమేశ్వరుడు. ఐశ్వర్యకారకో ఈశ్వర అంటారు. అంటే ఎటువంటి ఐశ్వర్యం కావాలంటే అటువంటి ఐశ్వర్యాన్ని పరమేశ్వరుడు మనకి ఇస్తాడు.